సో ఈ జిరోదా సైన్ అప్ లింక్ అనేది కింద మనకి డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ లింక్ వెబ్సైట్లో ఆ లింక్ ఓపెన్ చేస్తే మన వెబ్సైట్లో ఈ సైన్ అప్ లింక్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ సైన్ అప్ లింక్తో పాటు అదే వెబ్సైట్లో ఈ ఫుల్ వీడియో కూడా అయితే లింక్ పెడతాను. మీరు అక్కడి నుంచి యాక్సెస్ అయితే చేయొచ్చు. వన్స్ మీరు సైన్ అప్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా జిరోదా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ అప్ నౌ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాక ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ నేమ్ అడుగుతుంది అండ్ మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీ నేమ్ ఏదైతే మీరు ఆధార్ పాన్లో ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇచ్చేసేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ అయితే వస్తుంది, ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ పాన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఇక్కడ ఫస్ట్ ఇయర్, మీ ఇయర్ బట్టి ఇయర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ బర్త్ మంత్ అండ్ మీ బర్త్ డేట్ అయితే ఎంటర్ చేయండి. మొత్తం ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆధార్ కేవైసీ అడుగుతుంది. సో కేవైసీ కంటిన్యూ టు డిజిలాకర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చాని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది, కాబట్టి కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ రిజిస్టర్కి అయిన మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ డిజిలాకర్కి ఒక 6 డిజిట్ పిన్ పెట్టుకొని ఉంటారు కదా, ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే ఇక్కడ సెటప్ చేసుకోమని అయితే అడుగుతుంది 6 డిజిట్ పిన్. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే కనుక ఇక్కడ ఫర్గట్ సెక్యూరిటీ పిన్ క్లిక్ చేసి మీరు డిజిలాకర్ పిన్ని మళ్ళీ రీసెట్ అయితే చేసుకోవచ్చు. నాకు గుర్తుంది కాబట్టి నేను ఎంటర్ అయితే చేస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ కన్సెంట్, మీ ఆధార్ అండ్ పాన్ వెరిఫికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది అండ్ కన్సెంట్ డేట్ ఇవన్నీ కూడా అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన డిజిలాకర్ నుంచి డాక్యుమెంట్స్ అనేది జిరోదా అయితే తీసుకుంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇందాక మీరు పేజ్ ఓపెన్ చేశారో అదే పేజ్కి మీరు రీడైరెక్ట్ అయితే చేస్తుంది. ఇది మొత్తం మీ డీటెయిల్స్ అయితే ఫెచ్ చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సో ఇక్కడ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆధార్ అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మ్యారీడా, సింగిల్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ సో పేరెంట్స్ డీటెయిల్స్ కూడా అయితే అడుగుతుంది. సో మీ పేరెంట్స్ నేమ్స్ కూడా అయితే ఇక్కడ ఈ బ్లాక్లో అయితే ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్, మీ యాన్యువల్ ఇన్కమ్, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్వార్టర్లీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెటిల్మెంట్ వచ్చేసరికి అదే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అని అయితే అడుగుతుంది. సో నేనైతే నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ బ్యాంక్ని లింక్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, సో అది ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ బ్యాంక్ అకౌంట్ని అయితే లింక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నా బ్యాంక్ అకౌంట్ని అయితే లింక్ చేసుకుంటా. సో ఇక్కడ ఐఎఫ్ఎస్సి కొట్టగానే ఎంఐసిఆర్ కోడ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఒకవేళ ఎంఐసిఆర్ కోడ్ అనేది మీకు కరెక్టా కాదని తెలుసుకోవాలనుకుంటే
మీరు మీ బ్యాంక్లో ఎంక్వైరీ చేసినా కూడా మీకు కరెక్ట్ కోడ్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీరు మీ బ్యాంక్ యాప్ ఉంటుంది కదా మొబైల్లో, అందులో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు బ్యాంక్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేసినా కూడా వీళ్ళు అయితే చెప్తారనమాట. ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం. సో ఎంటర్ చేసాక ఇక్కడ ఐ అగ్రీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పాపప్ అవుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మిమ్మల్ని ఫోటో కావాలని అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని సో ఇక్కడ కనిపించిన డిజిట్ని మీరు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు అయితే స్క్రీన్ మీద అయితే చూపించాలి. సో గాయస్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది కదా. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అని అయితే అడుగుతుంది. మీరు ఇన్కమ్ ప్రూఫ్ కావాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఇక్కడ ఆప్షనల్ అనమాట. మనకి కంపల్సరీగా అప్లోడ్ చేయాలి అనే మ్యాండేటరీ కండిషన్ అయితే ఏం లేదు, ఆప్షనల్. ఇక్కడ మీకు క్లియర్గా రాశారు, ఇన్కమ్ ప్రూఫ్ ఈజ్ ఆప్షనల్ అండ్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ యూ విష్ టు ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్స్ అని అయితే అడుగుతున్నారు. ఓన్లీ మీరు F&Oలో ట్రేడ్ చేస్తారనుకుంటే మాత్రమే ఇన్కమ్ ప్రూఫ్ అనేది కావాల్సి ఉంటుంది, లేకపోతే ఇన్కమ్ ప్రూఫ్ అనేది అవసరం లేదు, ఆప్షనల్ అనమాట. సో అండ్ ఇక్కడ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. ప్లీజ్ సైన్ ఆన్ ఏ బ్లాంక్ పేపర్ విత్ ఎ పెన్ అండ్ అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ ది సేమ్ సిగ్నేచర్ యూజింగ్ పెన్సిల్ అండ్ నాట్ యాక్సెప్టెడ్ అని అయితే అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బుక్లో ఒక వైట్ పేపర్ మీద ఒక వైట్ పేపర్ మీద మీరైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ చేసి ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ అప్లోడ్ అయితే చేద్దాం. సో క్లిక్ చేస్తున్నా, అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నామినీకి యాడ్ చేయాలో వద్దా అని అయితే అడుగుతుంది. సో యాడ్ చేసేసుకోమని అయితే చెప్తాను నేను వచ్చేసరికి. కావాలనుకుంటే ఇది మీరు ఎడిట్ కూడా అయితే చేసుకోవచ్చు. సో నామినీ డీటెయిల్స్ అనేవి సో సేమ్ అడ్రస్ సేమ్ యాజ్ పెట్టేసా. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసాక ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ డిజిటల్లీ సైన్ యువర్ అప్లికేషన్ అనేది ఒకటి అడుగుతుంది. సో ఈ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంకొక పాపప్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ స్టెప్స్ చేస్తున్నారో మీరు మొబైల్లో కూడా అయితే చేసుకోవచ్చు, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదు. సో సేమ్ ప్రాసెస్ మొబైల్లో అనమాట. ఇక్కడ ఈ మూడు కూడా టిక్ మార్క్ అలాగే వదిలేసేయండి అండ్ సైన్ నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అయితే మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ అయితే వస్తుంది. సో మళ్ళీ తీసుకొచ్చి ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ జీరోదా ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం లేదు, జస్ట్ మీ అప్లికేషన్ ఫామ్ టైప్ అనమాట. సో మొత్తం అంతా చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ మొత్తం పీడిఎఫ్ని స్లైడ్ అయితే చేయండి. స్లైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ నౌ అని అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మళ్ళీ టిక్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. మళ్ళీ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై అండ్ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం లాస్ట్ స్టెప్ కూడా అయితే ఫినిష్ చేసేసాము. సింపుల్. ఇక్కడ మనకి బటన్, ఇక్కడ ఫినిష్ బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ సైన్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫినిష్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన మన అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇక మనం ఇక్కడ జీరోదా ఐడి అయితే నాకు ఒకటి ఇచ్చారు. సో ఈ జీరోదా ఐడిని యూజ్ చేసుకొని నేను లాగిన్ అయితే అవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు చూస్తే యువర్ అప్లికేషన్ ఈజ్ రివ్యూడ్ అని చెప్పేసి ఉంది. 24 hours మనకి అకౌంట్ యాక్టివ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది అనమాట. కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
సో వన్స్ మీకు వెయిట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి మొత్తం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సింపుల్గా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు నేను నా జీరోదా ఐడిని అయితే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకుని లాగిన్ టు కైట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. డైరెక్ట్గా మీరు ఏదైతే ఇందాక యూజర్ నేమ్ ఉందో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే మీరు పాస్వర్డ్ మళ్ళీ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్వర్డ్ సేవ్ చేయాలని అయితే అడుగుతుంది. సేవ్ చేసుకోవద్దు. సో ఇక్కడ మీరు చూస్తే స్టెప్ 1 మీరు 2 విధాలుగా లాగిన్ అయితే అవ్వచ్చు. మీ మొబైల్ ఫోన్లో ఏదైతే లాగిన్ కైట్ మొబైల్ యాప్ ఉంటుందో దాంట్లో సెక్యూరిటీ కోడ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఈ మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో స్టెప్ 1 ఏదైతే కైట్ మొబైల్ యాప్ ఉందో దాని ద్వారా సో లాగిన్ టు కైట్ వెబ్. ఏం లేదు, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ మొబైల్లో కైట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా. యూజర్ నేమ్ వచ్చేసరికి మీరు ఇందాక కాపీ చేసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇందాక మీరు సెట్ చేసుకున్నారు కదా పాస్వర్డ్. సో అదనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు మొబైల్ ఓపెన్ చేసి ఏదైతే ఈ కైట్ అప్లికేషన్ ఉందో సో జీరోదా వాళ్ళది, సో ఆ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ మొబైల్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఎనేబుల్ నో మీద క్లిక్ చేయగానే సో ఎనేబుల్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటే ఏదైతే మీ యాప్ ఉందో యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ మీకు యాప్ కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో యాప్ కోడ్ అనేది ఎవ్రీ 30 సెకండ్స్కి అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీకు యాప్ కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడవచ్చు మొబైల్ యాప్ కోడ్ అయితే అడుగుతుంది. మేము ఈ మొబైల్ యాప్లో యాప్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో జనరేట్ అవ్వగానే ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మీకు జీరోదా అకౌంట్ డీటెయిల్స్ అయితే. సో ఈ విధంగా మీరు జీరోదా అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ జీరోదా వెబ్సైట్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది తర్వాత వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో జీరోదా అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపించాను కదా. సో కొంతమందికి మధ్యలో మీకు 200 రూపీస్ అకౌంట్ ఓపెనింగ్ ఫీ కూడా అయితే అడుగుతుంది. సో ఆ అకౌంట్ ఓపెనింగ్ ఫీ అడిగితే 200 రూపీస్ ఎంత ఉంటుంది అది పే చేయండి. పే చేస్తే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. నాకైతే అడగలేదు, నేను అడుగుతుంది అనుకున్నా బట్ నాకైతే అడగలేదు. మీరు అది ఒక పాయింట్ అయితే నోటీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా జీరోదా అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.